హలో గైస్, వెల్కమ్ టు డే 2 వ్లాగ్. ఇదే మా రిసార్ట్. ఈ రిసార్ట్లోనే స్టే చేస్తున్నాం. పొద్దున్నే లేచిన వెంటనే వ్యూ చూడడానికి అయితే వచ్చేసా. ఇదిగోండి వ్యూ చూడండి, ఎంత బాగుంది కదా. నైట్ అయితే రిసార్ట్ ఏదో దొరకలేదని చాలా డిసప్పాయింట్ అయ్యాం, కానీ మార్నింగ్ లేచి చూశాక, పడుకొని లేచి చూశాక వ్యూ అయితే బాగుంది. GoStops.comలో GoStopsలో స్టే అయితే బుక్ చేసుకున్నాం. పర్ పర్సన్కి 2000 పడింది. కంఫర్ట్ ఇంపార్టెంట్, హైజెనిక్గా ఉండాలని ఇది బుక్ చేసుకున్నాం. మా ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఊటీకి వెళ్దామా కూనూరుకి వెళ్దామా అని కొంచెం డైలమాలో ఉన్నాం, కానీ కూనూరు అని ఫిక్స్ అయిపోయాం. ఇది ఊటీ జంక్షన్. సో ఇక్కడ నుంచి మనకు కావాల్సిన వెహికల్స్ అన్నీ దొరుకుతాయి రెంటల్కి అవన్నీ. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఒక హోటల్ ఎత్తుక్కొని హోటల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. అక్కడే హోటల్స్ అన్నీ చిన్న చిన్న హోటల్స్ అన్నీ ఉంటాయి. యూ కెన్ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్. అండ్ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము ఒక ట్రావెలర్ని బుక్ చేసుకున్నాం. సో పర్ డేకి వచ్చేసి అతనికి 3000. కూనూరు అంతా చూపిస్తారు, ఊటీ కూడా చూపిస్తారు, కానీ సమ్మర్ సీజన్లో చాలా ట్రాఫిక్ ఉంటుందని చెప్పేసి ఓన్లీ కూనూరే చూపిస్తున్నారు. ఇది మాత్రం మిలిటరీ ఏరియా, కూనూరు మిలిటరీ ఏరియా. ఆర్మీ ఫోర్సెస్, ఆర్మీ ట్రైనింగ్ అంతా ఇక్కడ జరిగిద్ది. చూడ్డానికి చాలా బాగుంది. విజిట్ కూడా చేయొచ్చు, కానీ స్టాప్ చేసి అక్కడ ఫొటోస్ కూడా దిగొచ్చు. చూస్తుంటే మంచిగా అనిపించింది నాకైతే. మీరు కూడా ఈ సైట్ సీయింగ్లో ఇదంతా కవర్ అయిపోతుంది. చాలా స్పాట్స్ అక్కడ దిగి స్పెండ్ చేయాల్సినంత అవసరం లేదు అనిపించింది. ఒక్కొక్క స్పాట్ వైల్ ట్రావెలింగ్లోనే స్పాట్స్ అన్నీ కవర్ అయిపోతాయి. సో మీరు అలా కవర్ చేసేసుకోవచ్చు, కవర్ చేసుకొని టైం సేవ్ కూడా చేసుకోవచ్చు. చాలా స్పాట్స్ అన్నీ జస్ట్ గార్డెన్ అలా ఉన్నాయి. గార్డెన్ అన్నీ సేమ్గా ఉన్నాయి. ఇది గోల్ఫ్ ఏరియా, గోల్ఫ్ ట్రైనింగ్ ఏరియా. అండ్ ఇక్కడికి విజిటర్స్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ఆఫ్ ది గోల్ఫ్ ఏరియా. ఇట్లనే ట్రావెలింగ్లో అది కంప్లీట్ చేసేసుకోవచ్చు. సిమ్స్ పార్క్ రూట్ నుంచే వెళ్ళాలి. ఇది సింగారా ఎస్టేట్. ఫస్ట్ సింగారా ఎస్టేట్ వస్తుంది. ఇక్కడ ఈ గార్డెన్లో దిగి మంచిగా వ్యూ ఎంజాయ్ చేసి ఫొటోస్ దిగొచ్చు. అక్కడ ఫొటోస్ దింపే వాళ్ళు కూడా ఉంటారు. పర్ కాపీకి 20 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్ అలా కాస్ట్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ అయితే మీరు చూస్ చేసుకొని ఫోటో దిగొచ్చు. అక్కడ మేము ఒక 5 to 10 minutes ఆగి నెక్స్ట్ వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చేసాం. ఇది కూడా ఇంకో టీ గార్డెన్, టీ ఎస్టేట్ లాంటిదే. అన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి ఫొటోస్ దిగడం అట్లా అన్నీ చేసాం. ఈ గార్డెన్స్ సైట్ సీయింగ్ లాంగ్ వ్యూ నుంచి బాగుంది, వైడ్ యాంగిల్ నుంచి బాగుంది, దగ్గరికి వెళ్తే క్లోజ్లో కూడా చాలా బాగుంది. ఇందులోకి ఎంటర్ అవ్వడానికి అయితే మనకేమి ఛార్జ్ చేయరు, అంతా ఫ్రీయే. మనం వెళ్ళి ఫొటోస్ దిగి వీడియోస్ దిగి అన్నీ కాసేపు టైం స్పెండ్ చేసేసి నెక్స్ట్ వ్యూ చూడడానికి టైం సేవ్ చేసుకొని వెళ్ళొచ్చు. నాకు ఈరోజు మోస్ట్లీ అర్థమైంది ఏంటంటే సమ్మర్లో ఊటీ అండ్ కూనూరు ఇటు సైడ్ ట్రిప్స్ వేసుకోవద్దని. బికాజ్ అందరూ పిల్లలే ఉన్నారు. చాలా ట్రాఫిక్ అంటే విపరీతంగా ఉంది ట్రాఫిక్. ఒక్కొక్క దగ్గర స్టక్ అయిపోతే 2 to 3 hours స్టక్ అయిపోతున్నాం. మనకి టీ పొడి ఇది ఇట్లా అన్నీ దింపేసి క్రష్ చేసి ఎండబెట్టి క్రష్ చేసిన తర్వాత మనకి టీ పొడి అయిపోతుంది. టీ చేసుకొని తాగడమే డైరెక్ట్. నెక్స్ట్ ఈ లీవ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి కాఫీ అండ్ టీ పౌడర్ అండ్ ఆయిల్, సంథింగ్ ఆయిల్స్, హెయిర్ ఆయిల్ ఇట్లాంటివన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసే దగ్గరికి అయితే వెళ్ళాం. సో అక్కడికి చూద్దాం రండి. అక్కడ వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా. మార్కుల పేరు రాస్తారు కదా, జిందా దర్శమా వీక్స్ ఆయిల్స్ అదంటే రా మెటీరియల్ ఆయిల్స్. ఇప్పుడు అవుట్ ఏం సర్లేస్ కదా సార్, అందులో పెద్ద పెద్ద సెల్లుగా ఉంటాయి కదా, అది యూక్లో టేస్ట్ ఎట్లా అండి ఏం చేస్తారంటే చూడండి సార్, డ్రమ్ చెప్పండి తేను నిమ్మకాయ కలిగిందండి. అయిపోయిందంటే ఇదే అండి మసాలా టీ అండి, చాక్లెట్ తాగి చూడండి. క్వశ్చన్ వేసారంటే టేస్ట్ రాదండి. ఇది చూడండి సార్, ఇది పసుదాన్ని కదా, అది ఆర్గానిక్ గ్రీన్ టీ అండి. ఆర్గానిక్ గ్రీన్ టీ అంటే ఆకులు చూడండి ఇలాగ వస్తుందండి. ఇది మార్నింగ్ ఎంటీ సంట్లో తాతారండి. ఇది ఎలా వాడాలని చూడండి. ఒక గ్లాస్ వేడి నీళ్ళు తీసుకోండి. వేడి నీళ్ళు ఒకటి వేసి 2-3 minutes మూత పెట్టాలండి. లీఫ్ అనేది ఓపెన్ వస్తుందండి. తర్వాత ఫిల్టర్ వేసి వెరీ నీళ్ళు తాతారంటే ఇంట్లో ఎవరికైనా షుగర్, బీపీ, హై బీపీ తగ్గొస్తుందండి. ఇది హనీ లెమన్ కలిపి తాతారంటే ఎక్స్ట్రా ఫైర్ ఉంటుంది కదా, హనీ వస్తుంది, బాడీ తగ్గొస్తుందండి. ఇదంటే ఒక మనుషులకు ఒక బాటిల్ అండి, కోర్స్ ఎలా తాగవచ్చు అండి 48 days. సేమ్ గ్రీన్ టీ అనే మార్కులు అన్ని తాతారు కదా, టెడ్లీ, లిప్టన్, డిప్టీ అన్ని తాతారు కదా, ఇట్లాగ వస్తుందండి. ఇదనే మీరు వేస్టేజ్ అండి, ఇదే మీరు మార్కులో దొరుకుతుంది. అది నేచురల్ ఆర్గానిక్ గ్రీన్ టీ అండి. ఇది సెకండ్ దాన్ని కదా, ఇది మసాలా టీ అండి. మసాలా టీ అంటే అది యాలకల్లు, లవంగాలు, మిరియాలు అన్ని మిక్స్ అండి. వేరే చాక్లెట్ టీ ఉందండి. ఇదంటే కోకో బీన్స్ ఉంటాయి కదా, అది మిక్స్ ఉందండి. వేరే అల్లం టీ, యాలకల్లు టీ, ప్లెయిన్ టీ కావాలంటే ప్లెయిన్ టీ ఉందండి. ఇది మీడియం స్ట్రాంగ్, ఇది కావాలంటే డబుల్ స్ట్రాంగ్. ఇదనే మీరు నార్మల్ టీ, ఇన్స్టెంట్ టీ వేస్తారు కదా, 100 వేసి తాగొచ్చు అండి. 3 years ఎక్స్పైరీ పడుతుంది, టేస్ట్ బాగుంటుందండి.
మనం ఆయిల్ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చాం. సో టీ ప్యాకెట్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, అది ఉన్న ఆయిల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇది పర్చేస్ కావాలనుకుంటే అది పర్చేస్ చేసుకోవచ్చు. లోపల చూపింది కదా యూక్లిప్టస్ ఆయిల్. ఇది కోల్డ్ కాఫ్ జ్వరం దెబ్బకి నుంచి చేస్తారంటే వేడి నేను ఆయిల్ ఎక్కువ సార్ గాలి చూస్తారంటే అన్ని ప్లేస్ వస్తుందండి. ఏం చేస్తారంటే మీరు వైట్ ఆయిల్ టర్మిట్ అవన్నీ కలిపి ఇస్తారండి. ఎందుకంటే ఒరిజినల్ ఆయిల్ ఆయిల్ ఒకటి కలుపుతుంది, వేరే ఆయిల్ కలుపుతారంటే కలిసి పని కలుపుతుందండి. ఒరిజినల్ ఆయిల్ అంటే ఆయిల్ ఒకటి కలుపుతుందండి, వేరే ఆయిల్ కలుపుతారంటే కలిసి పని కలుపుతుందండి. ఇది డైరెక్ట్ అప్డేట్ వచ్చండి. చూడండి జలుబు దగ్గు తలనొప్పి చూడు, ఇది వేరే నొప్పులు కండి. ఇదంటే కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కై నొప్పులు, అన్ని నొప్పులు కంటే వాడచ్చండి. ఇది కింద నొప్పులు ఉంటాయి కదా, అన్ని నొప్పులు కండి. ఇది 1 టీ స్పూన్ వేసి మంచిగా రాసుకోవచ్చు అండి. ఇది కావాలంటే మీరు జుట్టు కండి. ఇది డాండ్రఫ్, హెయిర్ ఫాల్, హెయిర్ గ్రోత్ కంటే వాడుతుంది. ఇది డైరెక్ట్ రాసుకోలేదండి. ఇది 1 టీ స్పూన్ అండి, కోకోనట్ ఆయిల్ 1 టీ స్పూన్ అండి, కలిపి రాసుకోవచ్చు. ఇది సిటీ రోలర్ అంటే ఒక ఆఫ్లో వేస్తారండి. ఇది మీరు ఫేస్ కు రాస్తారండి. ఇది బ్లాక్ మార్క్, రింగిల్స్, పింపుల్స్ అన్ని పోతుందండి. నైట్ ఫుల్ ఫేస్ అప్డేట్ చేయండి, మార్నింగ్ వాష్ చేస్తారండి. ఇది మైగ్రేన్ ఉంటారు కదా, మైగ్రేన్ పల్సర్ అంటే అది యూస్ చేస్తారండి. ఇప్పుడు కొంటే అంటే ఇప్పుడు వేస్తారండి, స్మెల్ చూడండి 2 మినిట్స్ రిలీఫ్ వస్తుందండి మైగ్రేన్. పక్కనే వైన్ షాప్ ఉంది, అది చూడడానికి వచ్చాము. నాన్ ఆల్కహాలిక్ వైన్స్ కూడా ఉన్నాయి. మన ఇష్టం, తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ ఈ చాక్లెట్స్ మాత్రం హై కాస్టే ఉన్నాయి. మేము వితౌట్ షుగర్ చాక్లెట్స్ అడిగితే లేవు అని అన్నారు. పక్కన ఉన్న ఫ్యాక్టరీ అవుట్లెట్స్ వేరే కూడా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి కూడా చూసాం. ఈ కేజీ 300 అనేది కేజీ 300 చాక్లెట్స్ 400 అలాంటివన్నీ మైదా మిక్స్ చేసి ఆ చాక్లెట్స్ ప్రిపేర్ చేస్తారట. అవి అసలు ప్రిఫర్ చేయొద్దు. మిగతా స్పైసీస్ అన్నీ అలా అమ్ముతున్నారు. ఒకసారి విజిట్ చేసా, కానీ నాకేమంతగా కొనాలనిపించలేదు. కాకపోతే స్మెల్ అంతా బాగానే ఉంది. చిన్న చాక్లెట్స్ అంటే వితౌట్ షుగర్ అనేవి మాకు ఇచ్చారు. కాకపోతే ఆల్రెడీ అందులో కూడా ఒక 30% 40% షుగర్ ఉంది. అంత స్వీట్ ఉన్నాయి ఆ చాక్లెట్స్. అవన్నీ నమ్మాల్సిన అవసరం లేదనిపించింది. ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ నుంచి స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ డాల్ఫినోస్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం. ఇదంతా ఒక వ్యూ పాయింట్లో కనిపిస్తుంది. అక్కడ చూస్తే ఆ వ్యూ చాలా బాగుంది. అది వర్తే అనిపించింది. కాకపోతే టికెట్ తీసుకొని వెళ్ళాల్సినంత వర్త్ ఏమీ అనిపించలేదు. టికెట్ తీసుకుంటే ఒక కొంచెం హైట్లో ఒకటి బిల్డ్ చేసి ఉంది, అక్కడికి వెళ్ళి ఆ వ్యూ పాయింట్ అంతా విజిట్ చేయొచ్చు. సోలో ట్రావెల్ అయితే గవర్నమెంట్ వెహికల్ యూస్ చేసుకోవచ్చు. ఎక్కి దిగడం కొంచెం కష్టం అనిపిస్తే ఇట్లా మాలాగా ఒక వెహికల్ బుక్ చేసుకోవచ్చు. సమ్మర్ సీజన్ కాకుండా వేరే సీజన్లో వస్తే 1 డేలో ఊటీ అండ్ కూనూర్ కవర్ అయిపోద్ది. ఈ డాల్ఫినోస్ వ్యూ పాయింట్ దగ్గర కూడా షాపింగ్ చేసుకోవడానికి షాపింగ్ ఏరియా ఉంది అండ్ హార్సెస్ ఉన్నాయి. మనం హార్స్ రైడ్ చేయడానికి ఫుడ్ కూడా ఉంది. కాకపోతే మ్యాగీ అట్లాంటి చిన్న ఐటమ్స్ ఉన్నాయి. చిన్న షాపింగ్ ఏరియా లైక్ కిడ్స్ కోసం వాళ్ళకి జోన్ అట్లాంటివి ఉన్నాయి. అక్కడ మంచిగా కనిపించింది, చాలా మంచిగా కనిపించింది. అందుకనే వీడియో క్యాప్చర్ చేసా దాన్ని కూడా. కాకపోతే అది కొంచెం అటు ఇటు వెళ్ళిపోతుంది. ఆ హైట్ వ్యూ పాయింట్ చూడడానికి 30 రూపీస్ పర్చేస్ చేసి మనం టికెట్ తీసుకోవాలన్నమాట. సో పైకి వెళ్ళిన తర్వాత ఈ వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. ఎటు తిరిగినా గ్రీనరీయే, ఒకలాగానే అంతా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. కావాలనుకుంటే ఫోటోలు దిగేసి చిన్నగా ఎక్స్ప్లోర్ చేసేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు వెంటనే, టైం వేస్ట్ చేసుకోకుండా. చాలా బాగుంది, ఉండాలనిపిస్తుంది. కానీ ఉంటే నెక్స్ట్ వ్యూ పాయింట్స్ అన్నీ కవర్ చేసుకోలేం కదా. కొంచెం లేట్ అయిపోతే ట్రాఫిక్ జామ్ మాత్రం ఫుల్ అవుతుంది. మినిమం 2 hours స్ట్రక్ అయిపోతున్నారు. అది ఆలోచించుకొని మీరు మాత్రం స్టార్ట్ అవ్వండి. మళ్ళీ నేను ఆ హై వ్యూ పాయింట్ చూడడానికి పైకి వెళ్తున్నా. అక్కడ టకటక చూసేసి క్లోజ్ చేసుకొని నెక్స్ట్ సిమ్స్ పార్క్ దగ్గరకు వచ్చాము. ఆ సిమ్స్ పార్క్ యాక్చువల్గా 4 o'clock వచ్చాము. క్లోజింగ్ టైమ్ ఈజ్ 6:30 PM. మేము ఆల్రెడీ 4:30 అట్లా అవుతుంది అరౌండ్. సో అందుకని అంత క్రౌడ్ ఉంది. మధ్యలో సింగారా వ్యూ పాయింట్ దగ్గర ఆగుదాం అనుకున్నాం. కాకపోతే మేము ఆల్రెడీ 2.5 hours ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయాం కాబట్టి సో అది స్కిప్ చేసి మళ్ళీ సిమ్స్ పార్క్ దగ్గరికే వచ్చేసాం. ప్రతి గార్డెన్కి ఎంట్రీ టికెట్ ఉంటుంది. మనం పర్చేస్ చేసుకొని ఇక్కడ రూట్ మ్యాప్ కూడా ఉంది. అది రూట్ మ్యాప్ చూసుకొని వెళ్ళొచ్చు, చూడకుండా కూడా వెళ్ళిపోవచ్చు, అది మన ఇష్టం. ఇక్కడైతే చిల్డ్రన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు అనిపించింది అడల్ట్స్ కంటే. డిఫరెంట్ కలర్స్ తోటి డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. ఫ్లవర్ గార్డెన్ డిఫరెంట్, మనం ఎక్కడ చూడని ఫ్లవర్స్ అయితే అన్నీ ఉన్నాయి. ఒకసారి విజిట్ చేసుకొని రావచ్చు. కాకపోతే పెద్ద పార్క్, మనం రౌండ్ వేసేసరికి మనకు ఆల్రెడీ అయిపోద్ది, ఎనర్జీ లో అయిపోద్ది ఇదంతా నడిచేసరికి.
నడిచి నడిచి పిచ్చిలేస్తుంటుంది. కానీ మధ్య మధ్యలో కలరింగ్ కోసం మంచిగా ఫ్లవర్స్, చిన్న చిన్న ట్రీస్, పెద్ద పెద్ద ట్రీస్, అది ఎప్పటి నుంచో ఉన్న లాంగ్ ఎగో ట్రీస్ అన్నీ కనిపిస్తే కొంచెం ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది. అంతా బాగుంది. కానీ చిల్డ్రన్కే మాత్రం మోస్ట్లీ ప్రిఫరబుల్, వాళ్ళని తీసుకురావచ్చు. అందుకేనేమో ఊటీ అండ్ కూనూర్ చాలా క్రౌడీగా ఉంది సమ్మర్ సీజన్లో. వాళ్ళకి హాలిడేస్ కదా. ఇక్కడైతే బోటింగ్ ఉంది, పెడల్ బోటింగ్. మనమే పెడల్ తోటి చేయాలన్నమాట. ఇది ఈచ్ పర్సన్కి 25 రూపీస్ పర్ టికెట్. సో మేము అది తీసుకొని స్టార్ట్ అయిపోయాం. మధ్యలో అక్కడ కూడా ఫిషెస్ ఉన్నాయి. కాకపోతే వాటర్ అంతా మడ్ వాటర్ ఉన్నాయి, స్టోర్డ్ వాటర్ ఐ థింక్ సో. ఫిషెస్ వేసినారు కదా, అప్పుడప్పుడు మేబీ ఫిల్టర్ చేస్తారనుకుంటా. బాగుంది చూడ్డానికైతే. ఫ్యామిలీస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాయి ఇక్కడ. ఫస్ట్ ఎందుకులే అనిపించింది, కాకపోతే ఓన్ పెడల్ తోటి మనం బోటింగ్ చేయాలి కదా, చాలా బాగుంది, ఎంజాయబుల్గా అనిపించింది. మోస్ట్ ఎంజాయ్డ్ అలాట్. ఆ బోటింగ్ చేస్తూ ఇది చుట్టూ వ్యూని వీడియో తీసా. మనకి ఆ బోటింగ్ ఇట్లా యూ షేప్లో ఉంది, అదంతా వీడియో తీస్తుంటే అంటే గార్డెన్ చాలా బాగా కనిపించింది. సిమ్స్ పార్క్ నుంచి బయటికి రాగానే చాలా ఘోరంగా ఆకలేస్తుంటే ఇక్కడ మహాలక్ష్మి భోజనాలయ అని ఉంది. సో ఇక్కడ కూర్చొని 5:30, 6:30 అరౌండ్ టైం అవుతుంది, అప్పుడు తిన్నాం స్నాక్స్ టైప్. నెక్స్ట్ మా రిసార్ట్కి అయితే వచ్చేసాం. ఇది గో స్టాప్స్లో బుక్ చేసుకున్న రిసార్ట్. చాలా బాగుంది, నైట్ వ్యూ అయితే మస్తు అనిపించింది. చాలా కాసేపు గేమ్స్ అవి ఉన్నాయి, అవన్నీ కాసేపు ఎక్స్ప్లోర్ చేసి గేమ్స్ ఆడి బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. మీరు కూడా ఇట్లాంటి హైజెనిక్వి బుక్ చేసుకోండి. లేకపోతే ఇంకా ఇట్లాంటివి అఫోర్డ్ చేయలేమనుకుంటే తిరిగి వస్తాం కాబట్టి జస్ట్ స్లీప్ కదా, కొంచెం హైజెనిక్ బుక్ చేసుకుంటే సరిపోతుంది, వచ్చేసి పడుకోవటమే. వై బికాస్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి వేరే వ్యూ పాయింట్స్, వేరే సైట్ సీయింగ్ చూడడానికి వెళ్తాం కదా. సో ఇదైతే లోపలికి ఇలా ఉంది, చాలా హైజెనిక్గానే ఉంది నిజంగా. నాకైతే చాలా బాగా నచ్చింది. గో స్టాప్స్లో రూమ్కి అయితే ఇది బ్లూటూత్ అనమాట. యాప్ ఇన్స్టాల్ చేసుకొని మనం అక్కడ బ్లూటూత్ ఆన్ చేసుకొని ఓపెన్ డోర్ అని క్లిక్ చేస్తే అది డోర్ ఓపెన్ అయ్యిద్ది, అప్పుడే మనం ఎంట్రీ ఇవ్వగలుగుతాం. బికాజ్ ఇది హై సెక్యూరిటీ లాగా అనిపించింది, బాగుంది. బెడ్రూమ్ వచ్చేసి ఇలా ఉంది, డార్మెటరీ లాగా, అంతా బాగుంది. అండ్ 8 మెంబర్స్కి కలిపి 1 వాష్రూమ్. ప్రీ ప్లానింగ్గా ఉంటే ముందే బుక్ చేసుకుంటే బెటర్, లేకపోతే ఇట్లాంటి వాటిల్లో దొరకట్లేవు. కింద గేమ్ జోన్ ఉంది, ఇలా బాగా అందరూ రిలాక్స్ అవుతూ గేమ్స్ ఆడుతున్నారు, ఫ్యామిలీస్ కూడా వచ్చాయి. ఇది డే 2 అయితే ఇలా అయిపోయింది. నెక్స్ట్ తినేసి పడుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.